హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమందరం కలిసి చేమకుర్తి తినాలి అయితే వెళ్తున్నాము. లాస్ట్ టైం కూడా వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి. సో ఈసారి అయితే చాలా బాగుంటుంది. చేమకుర్తి తినాలి అయితే వెళ్తున్నాము. సో వీడియో చివరి చూడండి, ఎన్ని పేపర్లు మొత్తం అయితే చూపిస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, ఇప్పుడే చేమకుర్తికి అయితే వచ్చాము. ఇంకా మా ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది అనేసరికి ఇంకైతే తిందామని వెళ్తున్నాము. ఇంకా ఆకలి రాజుకి వచ్చాము ఆకలి తీర్చుకోవడానికి. సో ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. స్టార్టింగ్ లోనే మనకి అన్ని ప్రిపేర్ అయితే చేస్తా ఉన్నారు. నేను ఇక్కడే రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా నీట్ గా మెనూ కార్డు కూడా ఇక్కడైతే సెట్ చేశారు. మనం చూసుకోవచ్చు రేట్లు. ఇంకా మనకి ఇష్టం వచ్చింది అయితే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారనమాట. ఎవరి కాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తూ ఇంకా మ్యాచ్ అయితే చూస్తున్నారు. కేకేఆర్ వర్సెస్ సిఎస్కే. ఇలా మ్యాచ్ చూస్తూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సిఎస్కే బ్యాటింగ్ అనమాట. 19 స్కోర్ కొట్టారు, 9 వికెట్స్ పడ్డాయి. మన దరిద్రం ఏంటంటే ఇంకా ఖాళీ లేదని చెప్పి చివరైతే కూర్చున్నాను. ఇంకా ఫుల్ చెమటలు. ఇంకా ఈలోపే మనకి ఆనియన్స్, లెమన్, ఇంకా చిల్లీ చికెన్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇంకా నేనైతే ఆల్రెడీ ఇంటి దగ్గర ఒకసారి తినేసి వచ్చాను అనమాట. ఇంకా వీళ్ళ కోసం అని చెప్పి వచ్చేసాను. సో ఫ్రెండ్ కూడా ఇంకా నువ్వు ఏదైనా తీసుకోరా అని అన్నాడు. నేను ఆల్రెడీ తినేసి వచ్చేసాను కదా, అందుకని నాకేం వద్దులే అన్నాను. సో ఇంకా చిల్లీ చికెన్ చూడగానే ఇంకా నోరుపోతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో ఇంకా ఫస్ట్ చిల్లీ చికెన్ అయితే టేస్ట్ చేశాను. ఇంకా స్పైసీగా చాలా బాగుందన్నమాట. కొంచెం మసాలాగా ఉంది. సో పర్లేదు, స్పైసీనెస్తో కవర్ అయింది. ఇంకా అలా చికెన్ పకోడా కూడా అయితే వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇంకా అలా ఇది కూడా అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. 50 రూపీస్కి ఆ క్వాంటిటీ వర్త్ కాదో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత చికెన్ కర్రీ అయితే వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇంకా చికెన్ కర్రీలోకి విత్ రోటీ అనమాట. ఈ ఒక్కొక్క రోటీ వచ్చేసి 7 రూపీస్. నేనైతే 2, ఇంకా మా వాడైతే 4, ఇంకోడైతే ఒకటి వేసుకున్నాము. చికెన్ కర్రీ చూడగానే అనిపిస్తుంది ఫుల్ స్పైసీనెస్ ఉందని. ఇంకా టేస్ట్ అయితే చేద్దాము ఇప్పుడు. టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట చికెన్ కర్రీ కూడా, ఇంకా విత్ రోటీతో. మీరు ఎప్పుడైనా చేమకుర్తి వస్తే టేస్ట్ చేయండి ఒకసారి. చేమకుర్తి మొత్తంలో ఇదే అనమాట పెద్ద హాస్పిటల్, జోహార్ అని. ఇంకా చుట్టుపక్కల కూడా చాలా మంది ఇదే వస్తారు చూపించుకోవడానికి. దరిద్రం అంటే ఎట్లా ఉంటుంది. వీడియో వెళ్తామనేసరికి కరెంట్ పోయింది. సో గైస్, ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి, టెడ్డీ బేర్స్ చాలా బాగున్నాయి. సో మొత్తం వచ్చేసి 4 ప్రభలు అనమాట. 2 వైసీపీ, 1 టీడీపీ, 1 వచ్చేసి దేవుడి ప్రభ. లెఫ్ట్ సైడ్లో చూడండి, కళ్ళు కనపడకపోయినా ఎంత బాగా పడుతున్నాను. మీకు ఒక చిన్న బిట్లా ప్లే చేస్తాను చూడండి. సో విన్నారు కదా, కళ్ళు లేకపోతే అంత బాగా పాడాడు. కళ్ళు ఉంటే ఇంకెంత బాగా పాడతాడు కదా. కొంచెమే ప్లే చేశాను ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ అయితే పడుతుంది. సో ఫస్ట్ మనం బూచేపల్లి ప్రభు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకొంచెం దూరం వెళ్ళగానే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా మనం బూచేపల్లి కళ్యాణ మండపకి అయితే వచ్చేసాము. చూసినా కదా ప్రభ అక్కడైతే ఉంది. అటైతే వెళ్ళడానికి లేదనమాట, చాలా అంటే చాలా జనాలు అయితే ఉన్నారు. సో అందుకని లోపలికి వెళ్ళి ఇంకా మెట్లు ఎక్కేసి పైన అయితే చూడొచ్చని వెళ్తున్నాము. ఇంకా పై ఫ్లోర్కి అయితే వచ్చాము. టాప్ ఫ్లోర్ ఏదైతే ఉంటుంది కదా, ఆ ఫ్లోర్కి అయితే వచ్చాము. అప్పుడు కూడా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు చూడండి మైండ్ పోద్ది మీకే, ఎంతమంది ఉన్నారు. అసలు అటు పోవడానికి అయితే లేదు. అసలు నేను కనీసం వీడియో తీసుకోవడానికి లేదనమాట. అంత ఫుల్గా అయితే ఉన్నారు జనాలు, పిచ్చగా వచ్చారు. ప్రభ కూడా చాలా నీట్గా అయితే ఉంది. సో ఇంకా అక్కడైతే ఊపిరాడట్లేదు, అందుకని కనీసం గాలైనా వచ్చిద్దని ఇటు అయితే వచ్చేసాను. డ్యాన్స్ అయితే ఇరగదీస్తున్నారు అన్నమాట ఒక్కొక్కరు. జనాలు చూడండి ఒకసారి. ఇంకా రోడ్డు మీద కూడా మొత్తం ఖాళీ లేకుండా ఫుల్గా అయితే వచ్చారు. అసలు ఒకటి వెళ్ళడానికి కూడా లేదనమాట. నేను మ్యూజిక్ పెడితే ప్రాబ్లం ఏంటంటే కాపీరైట్ వస్తుంది. ఇంకా దానివల్ల అయితే మ్యూజిక్ పెట్టలేకపోతున్నాను. మీకు చిన్న బిట్ లాగా అయితే ప్లే చేస్తాను చూడండి ఎంత బాగా వేస్తున్నారు.
సో చూసారు కదా ఎంత బాగా వేస్తున్నారో, మామూలుగా లేదు, ఒక ఊపు ఊపేస్తున్నారు అనమాట. గర్ల్స్ కూడా 15, 16 మంది దాకా అయితే వచ్చారు. సో ఇంక ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, మనకి కనపడట్లేదు. అందుకని చెప్పి ఇంకా పైన ఒక చిన్న రూమ్ లాగా ఉంది, అక్కడికైతే వెళ్తున్నాను. కనీసం అక్కడైనా బాగా కనపడితే వీడియో తీసుకోవచ్చని. కనీసం ఎక్కడైనా తక్కువ ఉంటారు అనుకుంటే చూడండి, ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు. ఇందాక అటు అన్నమాట నేను వచ్చేసింది కిందకి. ఇక్కడ చూస్తేనేమో ఇటు కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు పైన. ఇటు కూడా సరిగ్గా కనపట్లేదు. ఇంక మనం చేసేదేం లేదు. ఇంకెవరన్నా మిస్ అయితే ఇంక అటు ఇటు వెళ్తే ఇంక అక్కడైతే దూరేసేయడమే. ఫ్రెండ్స్, భూమిక అనే పేరు మీరు వినే ఉంటుంటారు. D16లో ఉంది కదా, శేఖర్ మాస్టర్ అంటుంటుంది ఇప్పుడు. సో ఆ అమ్మాయి అన్నమాట ఇప్పుడైతే గెస్ట్గా వచ్చింది. ఫ్రెండ్స్, ఇంకా పూర్తి సాంగ్ వేస్తే కాపరేట్ క్లైమ్ అయితే వస్తుంది. సో చిన్న బిట్ వేసి నేనైతే రిలీక్స్ వేస్తాను, మీరు అర్థం చేసుకోండి సాంగ్. ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే కింద పోయి భూమికని వీడియో తీయాలి. మన వాళ్ళు మాత్రం అడేందుకున్నారు, నేను ఒక్కనైతే వెళ్తున్నాను. అంతమందిలో తోసుకుంటూ అయితే వెళ్ళాలి. చూద్దాం మరి వీడియో దొరుకుతుందో. సో ఫైనల్లీ కిందకైతే వచ్చానమాట. ఎలాగోలా అంత ఇంపార్టెంట్గా వీడియో తీయాలి ఎందుకన్నానంటే మీకు చూపిద్దామని, ఇంకేం లేదు. పైనంటే ఫేస్ క్లారిటీ కనపట్లేదు, అందుకని చెప్పి కిందకైతే వచ్చాను మీకు చూపించడానికి.
సో ఇంకా బాగా దాహంగా ఉందని చెప్పి సోడా బండి దగ్గరికి వచ్చాము. ఇంకా 3 సోడాలు తీసుకోవడానికి, ఇంకా 2 సుగంధాన, ఒక నిమ్మకాయ సోడా తీసుకొని ఇంకా ప్రశాంతంగా అయితే తాగాలి. నేను ఎప్పుడు సోడా బండి దగ్గరికి వెళ్ళినా మ్యాక్సిమం ఆరెంజ్ అండ్ సుగంధ తాగుతాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి తాగుతాను. మీకేది ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇంకా ఇప్పుడైతే ఇంకో ప్రభ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ ప్రభ దగ్గరికి వెళ్ళేసి ఇంకో ప్రభ అయితే ఉంది, ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇంకొక ప్రభ ఉంది. ఆ ఒక్క ప్రభ కూడా తిరిగితే ఇంక అయిపోయినట్టే. ఫ్రెండ్స్ మేమైతే ఈ గేమ్ జస్ట్ చూడడానికి అయితే వచ్చాము, ఆడడానికి కాదు. వేరే వాళ్ళు వేస్తున్నారు. వీడియో దిగముందు అంతకుముందు ఆల్రెడీ ఒకటి తీసాడు, 20 రూపాయలు పడింది. సో మళ్ళీ 20 రూపాయలు పెట్టి ఇంకొక కొన్ని రింగులు అయితే ఇస్తారు. మళ్ళీ వేసాడు. ఈసారి అయితే అసలు ఏమి రాలేదు. వాడి ధైర్యం ఏంటంటే ఇందాక ఆల్రెడీ 20 రూపాయలు పడ్డాయి కదా అని చెప్పి మళ్ళీ వేస్తారు. అవి ఏం పడవు, అది రియాలిటీ అనమాట. మన లక్ ఉంటే పడతాయి, లేకపోతే లేదు, అంతే. వాళ్ళు 20 గెలిస్తే మళ్ళీ ఆడతాం కదా, మనకు వచ్చేది ఏముండదు. ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం. వీడియోలో ఉందో కామెంట్ చేయండి. సరే మరి నెక్స్ట్ వాళ్ళు కలుద్దాం. బాయ్.